ఏమేమి పదార్థాలు కావాలో ఒకసారి మనం చూద్దాం. ఆలు, శనగపిండి, నువ్వులు, బియ్యపిండి, సాల్ట్, జీలకర్ర, ఇష్టం ఉంటే వాము, ఆయిల్, కారం. ఇంగ్రీడియంట్స్ చెప్పారండి ఏమేమి కావాలో. ఇప్పుడు మొదలు పెడదామా ప్రాసెస్? ఓకే అండి. చెప్పండి ఎలా తయారు చేసుకోవాలి. ఆలు ఉడికించుకొని తొక్క తీసుకొని పెట్టుకున్న తర్వాత దీన్ని స్మాష్ చేయాలండి. ఓకే, ఇది డీప్ ఫ్రై ఐటమా అండి? అవునండి. ఓకే, సో వాట్ విల్ డూ ఇస్ మనం ముందుగానే ఆయిల్ హీటింగ్ కి పెట్టేసుకుందాం. ఆలు మ్యాష్ చేసేసుకోవాలి. స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం శనగపిండి పౌడర్. ఎంత క్వాంటిటీలో వేసుకోవాలి మనం? అలా అని ఏం లేదు, జస్ట్ కొంచెం కొంచెం. ఓకే, ఇది కొంచెం గట్టి పడేసరికి నెక్స్ట్ కొంచెం రైస్ ఫ్లోర్, బియ్యపిండి, ఇందులో కొంచెం నువ్వులు, ఓకే, జీలకర్ర లేదంటే వాము కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో కారం, సాల్ట్. ఈ రెసిపీ ఎక్కడి నుంచి నేర్చుకున్నారండి? నానమ్మ ఉంటుంది ఇంట్లో, నానమ్మ అన్ని. ఓకే, నానమ్మ దగ్గర నేర్చుకున్న రెసిపీస్. ఇంకేమేమి నేర్చుకున్నారు ఆవిడ దగ్గర? చాలా నేర్పిస్తుందండి. అవునా? అప్పటి వంటలన్నీ. ఇది ఒక ముద్దలాగా చేసుకొని, ఓకే, మురుకుల్లో ఇంకా ఏమేమి రకాలు చేస్తూ ఉంటారు ఇంట్లో? మీకు నచ్చే రకాలు ఏంటి? ఇదైతే పిల్లలకు కొంచెం చాలా టేస్టీగా ఉంటుందని ఇష్టపడతారని ఇది ఎక్కువగా. ఇంకా లేదు అంటే బియ్యపిండితో మొత్తం, ఆలు లేకుండా. ఇంకా ఏమేమి వెరైటీస్ ఆఫ్ స్నాక్స్ చేస్తూ ఉంటారు ఇంట్లో? చేస్తూ ఉంటాం ఆలుతోని. ఏమంటారు, ఫ్రెంచ్ ఫ్రైస్. ఫ్రెంచ్ ఫ్రైస్ అవన్నీ. మీ పిల్లలు బయట ఫుడ్ తింటాం, బయట రెస్టారెంట్కి వెళ్దాం అంటే ఒప్పుకుంటారా? లేదు, అన్ని ఇంట్లోనే చేసి పెడతాను. వాళ్ళకి ఏం కావాలన్నా? వాళ్ళకి పిజ్జాలు, బర్గర్లు అవన్నీ అడిగితే అలా అంటే కొంచెం బ్రెడ్ తో చేసి వేరే ఐటమ్స్ ఉంటాయి కదా, అలా అలా అవి మంచిది కాదనేసి ఇంకా బయట తినిపించారు మోస్ట్లీ. అయితే తక్కువ. ఇది మురుకులది ఉంటది కదా, ఇది యూజ్. అంటే ఇప్పుడు మనకి పిండి రెడీ అయిపోయినట్టు? రెడీ అయిపోయింది. ఇంకా మనం ఆయిల్ లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి మురుకులు. ఈ పిండి మొత్తం దాంట్లో వేసేసుకోవాలా? అంతే. ఇలా మనం ఆలు రిబ్బన్ మురుకులు మనం ఇలా వేసుకోవాలండి. అండ్ ఇది బాగా రోస్ట్ అయిన తర్వాత మనం బయటికి తెద్దాం. అండ్ ఇంకొన్ని మురుకులు కూడా మనం వేసుకుందాం. సో మొత్తం రెడీ అయిన తర్వాత డిష్ అవుట్ అయిన తర్వాత మనం చూద్దాం.
రిబ్బన్ మురుకులు రెడీ. ఆలు రిబ్బన్ మురుకులు రెడీ అండి. టేస్ట్ చేసి చూస్తాం. ఆలు రిబ్బన్ మురుకులు రెడీ అయిపోయండి. టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. దానికన్నా ముందు మీరు ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. ఆలు రిబ్బన్ మురుకులు తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: ఆలు, కారం, శనగపిండి, నువ్వులు, బియ్యపిండి, ఉప్పు, జీలకర్ర. ఆలు రిబ్బన్ మురుకులు తయారీ విధానం: ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఉడికించిన ఆలుని స్మాష్ చేసుకోవాలి. తర్వాత అందులో శనగపిండి, బియ్యపిండి, నువ్వులు, జీలకర్ర, కారం, ఉప్పు వేసి ముద్దలా కలుపుకోవాలి. తర్వాత మురుకుల బేస్ తీసుకొని అందులో కలిపి పెట్టుకున్న పిండి మిశ్రమాన్ని పెట్టుకొని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఆలు రిబ్బన్ మురుకులు రెడీ.